నమస్తే అండి బోసుకుమరి. నేను ఇతని ఫోటో చూడండి. ఇతను జర్నలిస్ట్ తెలుసు కదా మీకు, బట్ చాలాసార్లు చూసుంటారు ఇతను కంప్లీట్ గా వైసీపీ పార్టీకి ఫేవర్ గా మాట్లాడతాడు. బట్ మొత్తం రాష్ట్రం మొత్తానికి సంబంధించి నేను న్యూట్రల్ జర్నలిస్ట్ అనేటువంటి విధంగా మాట్లాడతాడు. బట్ ఇతని గురించి ఎందుకు ప్రస్తావించాల్సి వస్తుందంటే, మామూలుగా అయితే ఇతని గురించి నేను అసలు ప్రస్తావించడం సమస్య లేదు. ఎలక్షన్స్ టైంలో ఒకసారి ప్రస్తావించాను అనుకుంటాను. ఇతని తపన, ఇతని వ్యవహారం నిజంగా చాలా వెరైటీగా ఉంటాయి. ఎందుకనంటే ఇంతకు ముందు ఎలక్షన్స్ టైంలో ఈయన వీడియోలు ఫాలో అయినటువంటి వాళ్ళకి తెలుస్తుంది ఇతను ఏంటి, ఇతని పరిస్థితి ఏంటని. ఇతను ఇప్పుడు ఒక సర్వే తీసుకొని వచ్చాడు. అంటే మామూలుగా అయితే చాలా మంది దీని గురించి ప్రస్తావించారు, కానీ ఈయన చెప్తుంటే వెరైటీగా ఉంటుంది. అంటే ఒక ఇరిటేటింగ్ గా ఉంటుంది అసలు ఈయన చెప్తా ఉంటే నాకైతే మాత్రం. బట్ ఇతను దాన్ని తప్పుపట్టం కాదు, కానీ చాలా మంది నా దగ్గర ప్రస్తావించినటువంటి విషయాలు అనమాట. ఎందుకంటే ఇంతకు ముందు నేను చాలా ఆసక్తిగా గమనించేవాడిని. చాలా సర్వేలు తీసుకొచ్చేవాడిన. ప్రతి రోజు ఏ సర్వే తీసుకొచ్చినా కూడా కూటమి మీద విషయం ఎక్కేటువంటి సర్వే తప్ప ఇంకో సర్వే తీసుకురాదు. ఇతను ముందు వరుసలో ఉంటాడు. మామూలుగా ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్ గా ఏదైనా సర్వే గాని వస్తే దీన్ని ముందు వరుసలో ఉంటాడు అనమాట ఇతను. అంటే అలాగని చెప్పేసి మిగతా వాళ్ళు చెప్పంటే నేను అందరికి సర్వేలు ఖచ్చితంగా చెప్తాను. అందరికీ చెప్పారు 2024లో ప్రతి ఒక్కరు కూటమి వ్యతిరేకంగా ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్ గా ఉండే అన్ని రకాల సర్వేలు ఖచ్చితంగా చెప్పారు. ఈయన అట్లా కాదు. ఈయన కంప్లీట్ గా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి సర్వేలు మాత్రమే, ఆ ఫేవర్ గా ఉండేటువంటి సర్వేలు మాత్రమే తీసుకొస్తున్నాయి. దీంట్లో ప్రతిసారి ఈయన తీసుకొచ్చేటువంటి సర్వే అంటే ఆత్మసాక్షి ఏదో గౌతమ సాక్షి ఏదో ఒక సాక్షి ఉంది. ఆయన దానికి ఆ సాక్షి ఏంటో బాగా కలిసి వచ్చిందేమో తెలియదు, కానీ ఆత్మసాక్షి అనేది ఒకటి తీసుకొస్తాడు. వీళ్ళు ఎప్పుడు చూసినా జగన్మోహన్ రెడ్డి గారు సూపర్ బంపర్ అని చెప్పేసి చెప్తుంటారు. ఇప్పుడు 1.5 సంవత్సరం అయిపోయింది. బట్ ఓకే, నిజం చెప్తే న్యూట్రల్ గా ఉండి చెప్తే నో ప్రాబ్లం. అది ఈ ఆత్మసాక్షి అనేటువంటి పేరు ఒకటి ఇరిటేట్ గా చెప్తుంటారు. అంటే 2024లో ఇసుగొచ్చేసింది. ఎందుకంటే నేను చాలా ఎక్కువగా ఫాలో అయినటువంటి వాళ్ళని చూసేవాడిని. అసలు ఇతను ఏం చెప్తున్నాడు నిజంగా ఒక్కటన్నా కూడా కూటమికి అనుకూలంగా చెప్తాడేమో అని చెప్పి చూస్తే ఇతని ఎంటైర్ కెరీర్ లో ఆ ఎలక్షన్స్ టైంలో ఒక్కటి కూడా ఫేవర్ చెప్పినటువంటి పరిస్థితి లేదు. ఇతనికి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వాటిని మాత్రమే ఫేవర్ గా చెప్పుకుంటూ ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఒక రకంగా ఈ సర్వేలని 1.5 సంవత్సరం ఇప్పుడు ఆత్మసాక్షి ఏదో వచ్చింది ఏదో చెప్తున్నారు. అంటే ఇప్పుడు కూటమి 160 సీట్ల నుంచి ఒక్కసారిగా 30 సీట్లకు పడిపోయిందంట. అదేంటో అర్థం కావట్లేదు టోటల్ గా. అంటే ఈయనకి ఎంత ఉత్సాహం, నాకు అర్థం కాని విషయం ఏంటంటే 1.5 సంవత్సరం అంటే పెద్ద మ్యాటర్ ఏం కాదు అసలు వాస్తవంగా చెప్పాలంటే. ఇంకో సంవత్సరం గడవాలి. ఎందుకంటే వెనక ముందులు ఉంటాయి. ఇప్పటికి మామూలుగా వాళ్ళు సెటరేట్ అవడానికి అసలు ఉన్నటువంటి జరిగినటువంటి పరిపాలనకి, గత పరిపాలన సెటరేట్ చేసుకోవడానికి వాళ్ళకి సంవత్సరం టైం పట్టింది. మామూలుగా అయితే అందరికి 6 నెలలు టైం పడుతుంది, వీళ్ళకి సంవత్సరం టైం పట్టింది. అది ముగ్గురు నాయకులు కలిసి దాని మీద పడి, రాష్ట్రం మీద పడి దాన్ని మొత్తం వర్కౌట్ చేసి ఒక స్టేజ్ తీసుకురావడానికి సంవత్సరం టైం పట్టింది. ఒక స్థిరత్వానికి తీసుకురావడానికి సంవత్సరం టైం పట్టింది. ఆ సంవత్సరం తర్వాత గడిచింది ఎంత? 5 నెలలు 6 నెలలు, మహా అయితే 7 నెలలు టైం గడిచింది. ఈ 7 నెలలు 8 నెలలు గడుస్తుంది అనుకుంటా. 6-7 నెలల్లో ఏం సర్వేలు వస్తాయి, దాని మీద ఏం చెప్తారు, వాళ్ళు చేసినటువంటి పనులు ముందుకు రావాలా, ఓకే అవ్వాలా, సెటరేట్ అవ్వాలి. అప్పటికీ కూడా లోకేష్ గారికి చాలా మంచి పేరు వచ్చింది, పవన్ కళ్యాణ్ గారికి అంతకంటే మంచి పేరు వచ్చింది, చంద్రబాబు నాయుడు గారికి కొన్ని విషయాల్లో ఎమ్మెల్యేని కంట్రోల్ చేయండి అనేటువంటి విధంగా వచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు గారి మీద పూర్తిగా మైనస్ వచ్చినటువంటి పరిస్థితులు ఏం లేవు. ఉన్నటువంటి స్థితి పరిస్థితులను బట్టి ఏదైనా ఏంటి అనేది ప్రజలకు పూర్తి అవగాహన ఉంది. కంపల్సరీగా ప్రజలకు అవగాహన. అసలు మొన్న కాక నేను వచ్చినటువంటి పార్టీ అధికారంలోకి వస్తే దాని మీద సర్వే లేనటువంటి పేరుతో తీసుకొచ్చినటువంటి ఆ బుద్ధి లేని విధానం ఏంటో అర్థం కాదు, కానీ దాన్ని వీళ్ళందరూ కలిసి చెప్పడం ఏంటో అర్థం కాదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏదో జస్ట్ స్టార్టింగ్ లో ఉంది వాస్తవంగా చెప్పాలంటే. దాన్ని ఏంటంటే ముందుకు ఇంకా గడవాలి. రైతు సమస్యలు ఏంటంటే కొన్ని రోజులు గడవాలి. అసలు పరిస్థితి ఏంటి, ఈసారి ఇప్పుడు వేస్తున్నారు కదా పంటలు, ఇప్పుడు జరుగుతున్నాయి కదా, జరుగుతున్నాయి, ధాన్యం చేతికి వస్తుంది. ఇవన్నీ కూడా ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఈసారి చూస్తే కానీ అర్థం కాదు అసలు వాస్తవంగా అయితే. ఇప్పుడు దేనికి ఈ సర్వే చేశారు, దేనికి తీసుకొచ్చారు దీన్ని ఏంటంటే, ఇప్పుడు అసలు మామూలుగా వైసీపీ పార్టీకి కొంత హైప్ ఇద్దామని ఈ చేసినటువంటి సర్వేలకు కనపడుతుంది. ఈ ఆత్మసాక్షి అనేటువంటి వైసీపీ పార్టీకి తప్ప ఎవరికి ఫేవర్ గా చెప్పడం. ప్లస్ దీన్ని ఈయన ప్రొజెక్ట్ చేయడం అనేది భలే. అసలు ఎప్పుడు ఆత్మసాక్షి చచ్చిపడిన 2024లో, కానీ వాళ్ళు చెప్పింది ఒక్కడు కూడా కనీసం దరిదాపులు కూడా లేదు. ఏది 160 సీట్లు 140 సీట్లు పైన వస్తాయని చెప్పేసి చెప్పారు వైసీపీ పార్టీకి చాలా మంది కూడా. వాళ్ళు ఈయనైతే అబ్బో అసలు చెప్పే పనే లేదు. అసలు 2024 జనాలు తల తిన్నారు అసలు. కానీ వచ్చినటువంటి రిజల్ట్స్ చూస్తే ఒక్కసారిగా అందరూ డౌన్ అయిపోయి పరిగెత్తేశారు. ఈయన కూడా దాంట్లో ఉన్నాడు. మరి ఎందుకు ఇట్లాంటి వాటిని తీసుకొచ్చి ఆ రాజకీయ విధానంలో చూసి మేము న్యూట్రల్ జర్నలిస్టులు అని చెప్పుకుంటారో తెలవదు. బట్ ఈయన ఒకసారి ఆలోచించుకుంటే బెటర్ నా అభిప్రాయం, లేకపోతే ఆలోచించుకోవాలి.